స్టార్ మహిళ 1400 ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ 6 అమ్మాయిలు ఫ్యూచర్ యాంకర్లు అన్నమాట. తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న యాంకరింగ్ వర్క్ షాప్ లో వీళ్ళందరూ స్టూడెంట్స్. ఇవాళ వీళ్ళ యాంకరింగ్ ని పరీక్షిద్దామని నేను ఇక్కడికి పిలిపించాను. యాక్చువల్లీ నేనే అక్కడికి గెస్ట్ లెక్చరర్ గా వెళ్ళాలి, కానీ అది కుదరలేదు కాబట్టి మేమే ఇక్కడికి పిలిపించేశాము. ఇక్కడే నేను కొన్ని గెస్ట్ లెక్చర్లు ఇస్తాను మీకు, ఓకేనా? ఓకే, నా పేరు స్వప్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తెలుగు యూనివర్సిటీలో యాంకరింగ్ కోర్స్ అయిపోయింది నాది. అండ్ అలాగే ఆర్టిస్ట్, కొన్ని మూవీస్ అండ్ యాడ్స్ చేస్తున్నాను. ఓకే స్వప్న, వెల్కమ్. నా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుండి వచ్చాను. న్యూస్ రీడింగ్ మరి యాంకరింగ్ కోర్స్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. ఓకే, న్యూస్ రీడర్ అవ్వాలని. వెరీ గుడ్. అందరూ స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు, గుడ్. హాయ్, నా పేరు దివ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను తెలుగు యూనివర్సిటీలో 2 years బ్యాక్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఒక మూవీ రీసెంట్ గా చేస్తున్నాను. అది ఇంకొక 1.5 months లో రిలీజ్ అవుతుంది. వెరీ గుడ్. హాయ్ సుమా. హాయ్, నా పేరు స్వాతి, హైదరాబాద్ నుంచి వచ్చాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో యాంకరింగ్ కోర్స్ చేశాను. ఓకే, ప్రస్తుతానికి కూచిపూడి డాన్స్ డిప్లొమా చేస్తున్నాను. వెరీ గుడ్. ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, స్టూడెంట్స్ కి చెప్తుంటాను. ఆహా, ఇంకా ట్రై చేయలేదు, యాంకరింగ్ కోర్స్ అయిపోయింది కానీ ఓకే. ట్రై ఇవాళ చేస్తారు మీరు. ఇవాళ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవాళ. హాయ్ సుమా. హాయ్, నా పేరు ప్రీతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యాంకరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఓకే. ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నావా? అయిపోయిందా? అయిపోయింది, నేర్చుకున్నాను. ఓకే, ఓకే. 3 months కోర్స్ అది. ఇంకా ఈ ప్రోగ్రామ్ కి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని, అందుకే వచ్చాను. నన్ను చూసి ఏం నేర్చుకుంటారు చెప్పు? ఇట్లా కోతిలాగా ఉండడం ఎలాగా? అలాగే ఉండాలి కదా యాంకరింగ్ ఓకే, అంటే. అయితే అలా ఉండు. ఎన్నెన్నో ఆశలున్నవి, ఏవేవో ఊహలున్నవి. హాయ్ ది. హాయ్, నా పేరు లావణ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ పెయింటింగ్ ఇంకా డాన్స్. ఓకే, సరే, పరిచయాలు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ అనౌన్స్మెంట్ ఒకళ్ళకి వదిలేద్దాం. స్వప్న, ఇలా వచ్చేయి, కమాన్. సో నీ స్టైల్లో ఈ రౌండ్ అనౌన్స్ చేయి. స్టార్ మహిళలో మొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం జర జర. ఈ క్యాండీ ఎవరి దగ్గర ఫస్ట్ ఆగితే 10 points వాళ్ళకి, తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18. ఓకేనా? రెడీ? మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే పాయింట్. అట్లయితే వద్దులే. రెడీ, 1 2 3 స్టార్ట్. పాపం స్వాతి ఫస్టే అవుట్ అయింది. స్వాతి, నీకు 10 points. ఇదిగో, ఇప్పుడు యాంకరింగ్ లో మీకు యాక్టింగ్ కూడా నేర్పిస్తారు కదా? అవును. ఇప్పుడు ఈ విషాదకరమైనటువంటి సిచ్యువేషన్, నీకు పాయింట్లు 10 వచ్చాయి అన్న ఆ బాధని ఒక డైలాగ్ రూపంలో చూపించు. యాక్షన్. ఎంతో అనుకున్నా కానీ ఏం చేయాలి, 10 మార్కులు వచ్చాయి. ఏం చేయాలి? క్యాండీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. తప్పదుగా. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే ఇంకొక 4 ఏడుపులు, ఒక 3 డైలాగులు. నా దగ్గర నువ్వు ఉన్నావు కదా సుమా. ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లే. సరే సుమా, ఒక్కసారి హక్ చేసుకోవా నన్ను? అయితే నీ బాధ తీరిపోతుందా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, నీకు 10. మేము కూడా రెడీగా ఉన్నాం ఇక్కడ. నెక్స్ట్ 12 ఎవరో ఒకళ్ళకి. 1 2 3 గో.
12 పాయింట్లు. ఇప్పుడు నువ్వు కూడా డైలాగ్ అన్నమాట. ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే, అక్క నీకేనా 10 వచ్చేది, నాకు కూడా 12 అక్క, నీకు లేని పాయింట్ నాకెందుకు అక్క. స్టార్ట్, యాక్షన్. అక్క నీకేనా 10 వచ్చేది, నాకు కూడా 12 వచ్చాయి, నాకంటే ఎక్కువ 2, సంతోషించాలి. అందుకే నువ్వు కూడా సంతోషిస్తున్నావు కదా. అందుకే మరి చిపా పాప పాప 10, 12 అంతకన్నా రాలేదా? అక్కడ ఎక్కువ. ఎవరికి? ఎవరో ఒకళ్ళకి 14 వస్తాయి. కానీ మేము ఎంతైనా అక్క కాకపోయినా చెల్లి కాకపోయినా ఫ్రెండ్ కాబట్టి తీసుకొస్తాం మేము. చెల్లి మనందరం కలిసిమెలిసి ఉందాం. చెల్లి ఏందక్క? అక్క ఇప్పుడు వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి 14. నీకు 14. నెక్స్ట్ 16 పాయింట్లు. స్టార్ట్. అవుట్ అయ్యావు కానీ నీకు 16 పాయింట్లు వచ్చాయి. వీళ్ళల్లో ఒకళ్ళకి 18, ఇంకొకళ్ళకి 20 పాయింట్లు. రెడీ? దివ్య నీకు 18 పాయింట్లు. చూసారా నా క్యాంటీన్ నన్ను గెలిపించింది. క్యాండీ. స్వప్న క్యాండీ ఆగు, నీ క్యాండీ వద్దు, నీకు 20 పాయింట్స్. ఓకే. సో ఇప్పుడు మీరు కూడా మీ స్పెషల్ టాలెంట్స్ ఏమైనా చూపించుకోవాలనుకుంటున్నారా ఇక్కడ? పాట పాడు. నీ పేరే తెలియదుగా, నిన్ను పిలువగలేను కదా, అందరికీ తెలుసు. నీకు పేరిడిలా నీకే తెలియదుగా. అవునా? ఆ పేరే విననోళ్ళు సుమా మరి ఎవ్వరు లేరు కదా. కరెక్టే. ఆ పేరొక పరి వింటే అవును నిద్ర రాదు సుమా. మా ఆయన కూడా ప్రతిరోజు నిన్ను తలచి పులకించగా. పూలకిస్తారో ఇంకేమవుతారో, రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చి మీ బుర్ర తింటూనే ఉంటాను. తిట్టుకుంటారో కొట్టుకుంటారో ఏదో ఒక రకంగా ఫీల్ అయ్యి చూడండి. అంటే కొన్ని సినిమాల్లో చూపించారు కదా, కొంతమంది ప్రేమించేటప్పుడు ఆనందంగా ఫీల్ అవుతారంట, కొంతమంది తిట్టుకుంటూ కూడా ఫీల్ అవుతారంట. ఏదో ఒక రకంగా మీరు ఫీల్ అవ్వండి అమ్మా, మాకు కావాల్సింది అదే, మీరు ఫీల్. ఇప్పుడు ఈ రౌండ్ లో స్కోర్స్ చూద్దాం. లక్ష్మీదా చెప్పు రౌండ్. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా ఉషార్. ఇందులో ఒక ఉషార్ అన్న పాట.
మెరిసింది మేఘం మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది ముద్దిచ్చే వానంట మురిపించే వానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట ముద్దిచ్చే వానంట మురిపించే వానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట చల్ 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 తోరా నన్నారే 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 హే మెరిసింది మెరిసింది మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది బాగా చేశారమ్మా అక్క చెల్లెళ్ళిద్దరు. ఈ పాటలో డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? స్వప్న. ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు స్వప్న. ఇప్పుడు మనం ఒక డైలాగ్ విందాం. మీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ లో మా మేనేజ్మెంట్ నిలదీయడం వల్ల మా కొత్త హాస్టల్ బిల్డింగ్ తో పాటు ఎప్పటి నుండో క్లియర్ కానీ మా స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ ఓకే థ్యాంక్ యూ సార్. మీకు మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్. నో 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 మీరు రుణపడి ఉండాల్సింది నాకు కాదు, ఈ దేశానికి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా డ్యూటీ నేను చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి గుర్తు చేశాను. దట్స్ ఇట్. సార్ ప్లీజ్ ఏమిటిది? స్మాల్ సార్ సార్ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసేవాడు అయితే మీ ప్రాబ్లం ప్రపంచానికి తెలిసేది కాదు. Sir. థ్యాంక్ యూ. గాట్ ఇట్. ఎస్ సార్. సారీ సార్. It's all right. మిస్టర్ సిద్ధార్థ, వాళ్ళ అభిమానాన్ని కాదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? ఆయన అభిమానాన్ని కాదంటలేదు సార్, గిఫ్ట్లు వద్దంటున్నారు. అర్థమైందిగా? ఓకే ఓకే ఓకే. సి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. పోనీ నాకు ఇవ్వండి. మీరెవరు? నేనెవరా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పికే బాబు. ఏం పీకారు? ఏం పీకేవో అంటున్నారు, చెప్పండి. క్రియేటివ్ యాంకర్ పేరేమిటి? దివ్య చెప్పండి. పి కిషోర్ బాబు. పీకే బాబు. ఎస్, నీకు 6. ఓకే, ఇంకో పాట. నాకు నీకు నోకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నోకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్ల బంధులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దాహలే తీరులే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా ప్రేమలు రోజున పుట్టా కలలను తింటూ పరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే ప్రేమకి ఫోటోవి నువ్వే హాలీవుడ్ మూవీవి నువ్వే అమెరికా మ్యాప్వి నువ్వే నేను నచ్చాలే ఇక ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే ఇక ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే ఓరే మోరే మోరే
గ్రెనేడ్ గురితో సిగ్గు బిడియం చంపే హంతకుడా యాపిల్ ల్యాప్టాప్ కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే వేలరిగేలా నేనే బతిమాలే నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావు ఒక ఆటం బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేసావు నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావు ఒక ఆటం బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేసావు కూహాని 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 తాగనా తేరాని కూహానే నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్లా బంధువులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దాహలే తీరులే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా టోఫియా Very good. That was a fantastic performance, Lavanya. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? దివ్య. అపరిచితుడు. ఓకే, రైట్ ఆన్సర్ నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రశ్నకి వేలాయరా. రెండు. ఊలే ఉలేలే ప్రేమే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే. ది ఫస్ట్ క్వశ్చన్, రంజీ అనే పదానికి ముందు ఏమి చేరిస్తే అది బంగారం అని అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అవుతుంది? ఆప్షన్స్: ఏ అప, బి పర, అప్ప, కలిపితే ఏమవుతుంది? అపరంజి. బంగారం. తీసుకో. 3. స్వప్న 2, లక్ష్మి 1. సెకండ్ క్వశ్చన్, తాబేలు, కుందేలు, ఎలుక, మనుషులలోని ఏ జీవిలో శ్వాసక్రియ వేగం తక్కువగా ఉంటుంది? తాబేలు. శ్వాసక్రియ వేగం తగ్గినట్టయితే, అంటే మరి ఫాస్ట్ బ్రీదింగ్ లేకుండా మెల్లిగా తగ్గితే అంతకాలం బతుకుతాయంట. మనం కూడా ప్రాణాయామం ద్వారా ఎక్కువ కాలం బతకచ్చు. బతికి ఏమైనా ఉపయోగం ఉంది అనుకుంటే. ఓకే, కరెక్ట్, తాబేలే. స్వప్న 1, లక్ష్మి 2, లావణ్య 2, ప్రీతి 1. నెంబర్ 3. హే అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా. అష్టాదశ పురాణాలని ఎవరు రచించారు అని ప్రతీతి? ఆప్షన్స్: ఏ నన్నయ్య, బి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు. కరెక్ట్, అంటే 18 పురాణాలు. తీసుకో. దివ్య 3 పాయింట్. యుధిష్ఠరుడు అంటే మహాభారతంలో ఎవరు? ఆప్షన్స్: ఏ దుర్యోధనుడు, బి ధర్మరాజు. దుర్యోధనుడు. రాంగ్ ఆన్సర్. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠరుడు. అయితే ఆయన ధర్మాన్ని బాగా పాలించాడు కాబట్టి, నిలబెట్టాడు కాబట్టి ధర్మరాజు అంటారు. థ్యాంక్ యూ. నెంబర్ 1. ఏదో 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 ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం. పడవ నడిపే వ్యక్తిని తెలుగులో ఏమంటారు? ఆప్షన్: ఏ మావటి, బి సరంగు. మావటి. ఓకే, మావటి రాంగ్ ఆన్సర్. అయ్యో. ఏనుగును తోలేవాడు మావటి, పడవని తోలేవాడు సరంగు. పోనీ. ఏమిటి సుమా ఈ అన్యాయం? అబ్బా, అదే నేను అడగాలి, తెలుగు చచ్చిపోతోంది.
సెకండ్ క్వశ్చన్, ఆధార్ కార్డ్ ని తొలిసారిగా ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 2010, బి 2011. 2010. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. దివ్య 3 ఇచ్చేసుకో. నెంబర్ 4. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది. ఇనుము, ఇత్తడి, రాగి, వెండిలలో దేనికి తుప్పు పడుతుంది? ఐరన్. అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? ఇనుము. కరెక్ట్. అంటే మన రోబోకి తుప్పు పడుతుంది అనమాట. ఇనుములో ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఐశ్వర్య రాయ్. తీసుకో. స్వప్నక్క 3, దివ్యక్క 3. మానవ శరీరంలో అత్యంత ఎక్కువగా ఉండే లోహం ఏది? ఆప్షన్ ఏ కాపర్, బి ఐరన్. ఐరన్. అది తగ్గినప్పుడే కొంచెం ఐరన్ టాబ్లెట్లు వేసుకోండి, ఇలాంటివి అంటూ ఉంటారు. అవైలబుల్ గా లేకపోతే మీ గ్రిల్స్ గేట్లు కొరకకండి, టాబ్లెట్లే కొనుక్కొని వేసుకోండి. ప్రీతి అక్క 2, స్వాతి అక్క 1. ఒక క్వశ్చన్ అడగాల? అడుగు. ఒక రోజు అమావాస్య 12 అవుతూ ఉంటది. సో నైస్ యా. రోడ్ మీద కార్ వెళ్తూ ఉంటది. వావ్, అంత ఎక్సైట్ అవుతుందా? నాకు ఇష్టం, చెప్పు. చుట్టూ చాలా పెద్ద అడవి. అబ్బా, అక్కడ మనుషులు రాకట పోకడ లేదు. రాకడ పోకడా? I mean, ఓకే. అక్కడ మనుషుల రాకడ పోకడా లేదు. ఓకే, మరి పీకడకి ఇక్కడ? కార్కి లైట్స్ లేవు. కార్కి లైట్స్ లేవు, రోడ్ మీద లైట్స్ లేవు. అబ్బా సో నైస్ యా. వాట్ ఎన్ కానీ అట్మాస్ఫియర్. కార్ లో ఉన్న నేను సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతా. ఎలాగా? ఎందుకంటే అది పొద్దున్నే కాబట్టి. ఓ, నేను నాకంటే చాలా గ్రేట్ తెలుసా? కొంచెం నాకంటే ఎక్కువ తీసుకున్నావు నువ్వు. కానీ రాకడ పోకడ నాకు నచ్చింది. నువ్వు అక్కడికి వెళ్ళి పీకడ గీకడ. నంబర్ 6. తారా తళుకు తార తనివి తీర పలుకగా. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. శారదా, నువ్వు పాడుతున్న పాట ఏమిటి? ఆ ఫీల్ ఏమిటి? అసలు ఆ పాట ఏంటి? గుణ సినిమాలోని పాట. కమల్ హాసన్ గారు ఆ అమ్మాయిని అందమైనటువంటి ఒక ప్రిన్సెస్ గా ఊహించుకుంటూ ఆ గుహ లోపల పాడేటువంటి పాట. ఫస్ట్ క్వశ్చన్, కుంభం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ బావి, బి కుండ. కుండ. కుంభం అంటే కొండే. నీకు 3 పాయింట్లు. దివ్య 2, స్వప్న 1. కుంభమేళ ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది? 12 ఏళ్ళకి ఒకసారి. కరెక్ట్, నీకు 6. దివ్య 1, స్వప్న 2, లావణ్య 1, స్వాతి 1, ప్రీతి 1. దేని మెడలో గంట కట్టేదెవరు అంటూ ఎలుకలు తర్జన భర్జన పడ్డాయంటారు? ఆప్షన్స్. ఏ పిల్లి మెడలో, బి కుక్క మెడలో. కుక్క మెడలో. అయ్యో, నీకు అస్సలు ఆ కథ తెలియదా? తెలీదు. ఒక దొంగ పిల్లి వచ్చి ఎలుకలన్నింటినీ కూడాను ఒకదాని తర్వాత ఒకదాన్ని తింటూ ఉన్నాయంట. అప్పుడు ఈ ఎలుకలన్నీ అసలు ఈ పిల్లి ఎప్పుడు వస్తుందో ఏంటో అసలు గుట్టు చప్పుడు కాకుండా వచ్చేస్తుంది, దీన్ని ఎలాగైనా పట్టాలి అంటే ఒక ఎలుకకి మంచి ఐడియా వచ్చిందంట, ఆ పిల్లి మెడలో గంట కడదాము అని. దానికన్నా ఐడియా వచ్చింది, నాకైతే ఐడియా కూడా రాలేదు. అది ఇవాళ ఇదంతా విని తల కొట్టుకుంటుంది అనమాట, నాకు వచ్చింది కదా ఈ ఐడియా అని. సరే, ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఐడియా అయితే వచ్చింది,
దాని మెడలో గంట కట్టేస్తే అది ఎలా వస్తుందో టింగు 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 సౌండ్ వస్తుంది కదా అనుకున్నాయంట. కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? తినేస్తుంది కదా పిల్లి అని తర్జన భర్జన పడ్డాయంట. అంటే ఐడియా రావడం కాదు గొప్ప, దాన్ని అమలు చేయడం గొప్ప. ఒక పొడుపు కథ అడుగు. అడుగు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మన ఇంటికి వచ్చింది, మహాలక్ష్మి లాగుంది. గడప. అసలు చెప్పమనుకున్నాను, ఎలా చెప్పేసామా? నువ్వు 101 పార్టిసిపెంట్ ఇది అడగడం. అన్ని తెలిసే ఉంటాయి కదా. సరే, నీ సెకండ్ క్వశ్చన్. గొంగళి పురుగుల శరీరంలో గుడ్డు పెట్టి అవి పిల్లలుగా మారాక గొంగళి పురుగుని ఆహారంగా తీసుకునే కీటకం ఏది? ఆప్షన్స్: ఏ కందిరీగ, బి తేనెటీగ. తేనెటీగ. రాంగ్ ఆన్సర్. కందిరీగ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు యాంకర్ గా తన ప్రయత్నాలు చేస్తున్న స్వప్న డాన్స్ చేస్తారు. స్వప్న అండ్ థ్యాంక్ యూ లావణ్య. స్టార్ మైల్డ్ లో ఇక మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అదే బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం స్వప్న. జెనీలియా. బాగా రింగు 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 రింగులు తిరిగినటువంటి జెనీలియా, జుట్టుతో జెనీలియా. స్వప్న 6. నెక్స్ట్ చిత్రం లావణ్య. తమన్నా. శృతి హాసన్. నువ్వు మాత్రమే తమన్నా అన్నావు. చూద్దాం. ఇట్ ఈస్ శృతి హాసన్. లావణ్య నీకు -6. నెక్స్ట్ చిత్రం స్వాతి. హంసిక. ఎస్, కర్ల్స్ హెయిర్ తో హంసిక. స్వాతి నీకు 6. నెక్స్ట్ చిత్రం దివ్య. కాజల్. ఎస్, ఇట్ ఈస్ కాజల్. దివ్య 6. నెక్స్ట్ చిత్రం లావణ్య. సమంత. నిత్యా మేనన్. సమంత కాదు. -6. నెక్స్ట్ చిత్రం చెప్పు దివ్య. శ్రియ. సరే చూద్దాం. కర్లీ కర్లీ హెయిర్ స్టైల్స్ తో తమన్నా. ఎస్, దివ్య -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్డ్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ దీనితోనే మీరు ఆడబోతున్నారు. ఓకే,
కానీ దీనికన్నా ముందు కొన్ని మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి మనం. అంటే ఫస్ట్ మనము అరటిపండు తినాలి, ఇందులో నిలబడి రింగులో ఈ బంతాట ఆడాలి, మంచినీళ్ళు తాగాలి, చెయ్యి ఇందులో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టి ఏదో ఫ్రూట్స్ అమ్ముతున్నట్టు ఒక బంతి తీసుకొని సెంటర్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా అలా ట్విస్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి ఏయ్ అరే అరే అది అలా పడేయాలి. 1 2 3 గో. ఒక్క బంతి పడి. ఓకే, ఇవి 3 4 24 పాయింట్. నీకు డిన్నర్ సెట్. 1 2 3 గో. పాయింట్లు. రోటీ మేకర్. 1 2 3 గో. ఫస్ట్ బంతి మైనస్ అవుతుంది ఎందుకంటే నువ్వు చేయి కింద పెట్టావు కాబట్టి. 2 2 3 5 30 పాయింట్లు. హండీ సెట్. 1 2 3 గో.
square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, and I don't care. సో పడేసిన ఆ మూడిట్లో ఒకటి మైనస్. ఓకే, అది 2, ఇది 3, 5, 30. హాట్ బాక్స్ సెట్. గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorem ski, day solutions. A bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake, attack attack, jinka puli meedake, attack attack, morny jeans meedake, attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, and I don't care. ఇదొకటి, అది 3, 4, 24. వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. 1, 2, 3, గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorem ski, patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake, attack attack, jinka puli meedake, attack attack, morny jeans meedake, attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, and I వెరీ గుడ్. ఇక్కడ 3, అది బజార్ తర్వాత పడిందిలే. 3, అది 3, మొత్తం 6, 36 పాయింట్లతో నీకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మన స్టార్ మహిళ ఎవరంటే లక్ష్మి. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో. లక్ష్మి, ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు వాషింగ్ మెషిన్.